బావరిమాలలో వేసినప్పుడు అని వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ వేసినప్పుడు అని చాలా మంది నడుచుకెళ్ళేవారు విజయవాడ. నేను బళ్ళు బిజినెస్ చేసేవాడిని, వాళ్ళు నడుచుకెళ్ళేవారని. అక్కడ ఏ షాప్ ఉండేది కదండి అక్కడ, అలా నడుచుకెళ్ళేవారు. నైట్ పొద్దున్న లేదు, మధ్యాహ్నం లేదు, నైట్ లేదు, అసలు ఏం ఉండే కదా షాపులు. వీళ్ళకి వాటర్ బాటిల్ ఉండే కదండి. అసలు నాకు చాలా బాధ వేసేది, ఏంటి ఇలా వెళ్తున్నారు, అసలు ఇంత కష్టపడుతున్నారు పాప వీళ్ళు, అసలు ఏంటని చెప్పి నేను ఒక్కసారి ఆలోచించానని. ఒక రోజు నైట్ మొత్తం ఆలోచించాను, వెళ్ళానని. వాటర్ బాటిల్, ఫ్రూట్స్, వాళ్ళకి స్టామినా వచ్చాను, డ్రింక్స్ కానీ అయ్యండి అన్నీ ఇచ్చానని. వాళ్ళైతే మాకు ఎక్కడ దొరకదండి, మీరే దేవుళ్ళో వచ్చారు అని చెప్పి చెప్తుంటేనే ఆనందం చాలా అసలు నాకు చాలా ఆ మాటలు చెప్పలేమని అది. సో అది ఆచరణలో పెట్టారు. బేసికలీ వేరే మతస్థులు మీ గురించి ఏమనుకుంటారో తెలుసా, చాలా నిష్టగా ఉంటారు. ఇప్పుడు 41 రోజులు దీక్ష గురించి మీరు ఎలా చెప్పారో అందరూ అలాగే అనుకుంటారు. అంటే నమాజ్ టైం అయ్యేసరికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడున్నా అన్ని వదిలేసి నమాజ్కి వెళ్ళిపోతారు ఆ రోజు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఉపవాసం చేస్తే ఈవెన్ సెలైవా కూడా, ఉమ్మి కూడా మింగరు, అంత నిష్టగా ఉంటారని చాలా గొప్పగా చెప్పుకుంటాను. నేను 30 రోజులు ఉంటాను ఉపవాసం, 5 పూట నమాజ్ చదువుతామని. అసలు అంటే మాకు అలాంటి క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఏమి లేవని. నా బెస్ట్ ఫ్రెండ్ అనే మణికంఠ, హిందూ అని, నా బెస్ట్ ఫ్రెండ్ డేనియల్ అయినా, ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని. ఒకే బడి మీద తిరిగేవని, ఒకేలా తిరిగేవని. వాళ్ళకి క్రిస్మస్ అనుకోని నేను వెళ్ళేవాని, రంజాన్ అనుకో మా దగ్గరికి వచ్చేవారని, సంక్రాంతి అనుకో వాళ్ళ ఊరు మొత్తం తిప్పేవారని. మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మా డాడీ కులాల మతాలతో అసలు భేదాలు లేకుండా పెంచారని మమ్మల్ని. నన్నైతే చెప్తున్నా, నా రియల్ హీరో మా డాడీ అని. ఆయన చూసి నేను నేర్చుకున్నానండి మొత్తం ఎంత. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఒక ఎలా అంటే ఒక చిన్న పిల్లల నుంచి చూసేవారని. మాకు అమ్మమ్మ సంస్థ ఉందని, 65 మంది మేమే మా డబ్బులతోనే మేము వాళ్ళు చూసుకుంటామని. పెన్షన్ ఇస్తామని, చనిపోయినప్పుడు డబ్బులు కూడా ఇస్తామని వాళ్ళకి. అసలు చాలా ప్రతి నెల డబ్బులు ఇస్తూనే ఉంటామని మేము. అసలు అలాంటిది ఏం లేదని, అందరూ ఒకటే అని నాకు అనిపించిందని. నా కులాలతో